సర్వలోకమందున్న దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఎంత పుణ్యమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నీ కృపయందు ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఎన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఎన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే బలమైన బలమైన నీలో మందు వర్షించి అనించి కీర్తించి గణపరుగు నిన్ను యేసయ్యా బలమైన బలమైన నీలో మందు వర్షించి అనించి కీర్తించి గణపరుగు నిన్ను యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా విశ్వనాథుడా విజయవీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలలో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలలో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే నిర్మలమైన నీ మనసే నా కంటి సందేశావు
Amen.
స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు స్తుతుల ద్వారా దుర్గాన్ని స్థాపిస్తానని వాగ్దానం చేసిన రీతిగా రాత్రి కాల సమయంలో మనం నోరు తెరిచి స్తుతిస్తూ ఉండగా యేసు నామమున మన కుటుంబముల చుట్టూ ఆయన కంచె వేయబోతుండగా నోరు తెరిచి యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దైవమా నీకే స్తోత్రం 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 స్తోత్రం. గరుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నా రక్షకుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా విమోచకుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా పక్షమున ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాకాశముందు అయ్యా ఎవరిలో ప్రవేశింపని మహిమలో నీరు మాత్రమే వసించుచు అమరుడవై ఉన్నాయా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సైన్యముల అధిపతియగు యెహోవా అయ్యా మీరు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేతనావు నీవే ప్రేమి. నా ప్రేమ చేతనావు నీవే ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో ఉన్నాను భయం లేదన్నావు. కన్యమేని ఓ మాటసారి నీతో ఉన్నాను భయం లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. దేవా నిన్ను స్తుతించుటలో ఆనందం, నీ నామమును కనపరచుటలో చెప్పన సత్యమైన ఆనందం. అయ్యా ఈ రాత్రి కాల సమయమున అటువంటి ఆనందాన్ని అయ్యా నీ నామమును ఒప్పుకుంటూ అయ్యా నీ నామమును స్తుతిస్తూ దాని జీవఫలమును అనుభవించే కృప యేసయ్యా రాత్రి నీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించాలయ్యా. అయ్యా నాడు కల్వరిలో మా కొరకు శిలువ మ్రాను మీద వేలాడి మీ ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కొరకు చింతించి యేసయ్యా మాకిచ్చిన అయ్యా రక్షణను బట్టి నీకు స్తోత్రం. మమ్మల్ని విమోచించినందుకు నీకు వందనాలయ్యా. నీ బిడ్డలుగా మమ్మలను చేర్చుకొని నీ వాగ్దానాలను మా పక్షమున నెరవేర్చినందుకు యేసయ్యా అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రముగా. ఏమిచ్చినను యేసయ్యా మీ రుణాన్ని మేము తీర్చలేము. ఈ లోకములో ఎవరు కూడా మా కొరకు అటువంటి త్యాగం చేయలేదు. అయ్యా నీవు మేము నిన్ను ప్రేమించకపోయినా యేసయ్యా మీరే మమ్మలను ప్రేమించి అయ్యా మీ ప్రాణం అర్పించినందుకు యేసయ్యా మరొక వారు అయ్యా కృతజ్ఞతగా స్తోత్రములు 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 స్తోత్రములయ్యా మీకు వందనములు 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 యేసయ్యా మీకు స్తోత్రం. దేవుని స్తుతించి ఆయన ఆరాధించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నిన్ను స్తుతించడానికి మమ్మల్ని సజీవుల లెక్కలో మీరు ఉంచారయ్యా. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించాలని అనేక మంది ఆశపడ్డారు, కానీ ఈ సమయం వారికి లేదు. కానీ నీరైతే మమ్మల్ని ప్రేమించి మరొక మారు అన్ని నామముల కన్నా పైనామమైన నీ నామములు తండ్రి స్తుతించడానికి మాకు అవకాశం ఇచ్చారయ్యా. అయ్యా ఈ సమయంలో నీ సేవకుడు నీ పక్షంలో నిలబడి మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడా మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేసుకుందాం. అందరూ మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి.
వారికి ప్రభా తండ్రి ప్రభుత్వ సంస్కారం తీసుకొని వాళ్ళలో పొందడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రభా సంఘాన్ని కలిగించండి ప్రభా. సంఘాన్ని ఆత్మీయంగా బలపరచండి ప్రభా. ప్రభా ఈ దాసుని వర్తమానాన్ని అందించడానికి ప్రభా వచ్చింటారు ప్రభా. ఈ దాసుని ఆత్మశక్తితో ప్రభా నింపి నిసులు చాటులో గౌరవపరిచి ప్రభా ఈ యొక్క వాక్యాలను ప్రభా మా యొక్క జీవితాలను ప్రభా మా యొక్క నడతలను ప్రభా మేము సరి చేసుకోవడానికి ప్రభా ఈ దాసుని ఎత్తుపట్టుకు ఈ దాసుని ద్వారా మీరు మాట్లాడమని ప్రభా ఈ యొక్క ప్రార్థన సంఘాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక వాక్యం చదువుకుని రాత్రి వాక్య ధ్యానంలో వెళ్దాం. దేవుడు దైవజనులు ప్రభుదాస్ గారు మన వాక్యంలో నడిపిస్తారు. దానికి ఈ దినం వరకు సిద్ధపరిచిన వాక్య భాగము లూకాసు సువార్త 21వ అధ్యాయం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నుంచి 36వ వచనం వరకు మళ్ళీ చేసి వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రియస్తున్నాను. లూకాసు సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నుంచి 36వ వచనం వరకు. దేవుని ఈ సమయంలో మనం చూస్తాం దైవజనులు ప్రభుదాస్ గారికి దేవుని వాక్యం పంచుకోవాల్సిందిగా సమయాన్ని తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన ఈ సేవకులు మన వేదకుమారులను బట్టి దేవుని మహిమపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మంచి జీవితాలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం లేకుండా వెళ్ళిపోదాం. మహోన్నతుల పరిశుద్ధుల నా దేవానికి వందనాలు. ఈ పునరుద్ధానంలో ఈ యొక్క సాయంకాలం వేళ ఈ పాదాల స్థితికి రావడానికి చూపిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ఇప్పుడు మాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు. మీ లేఖ భాగంలో నుంచి కొన్ని నిమిషాలు మాతో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడే దేవుడు వెళ్తారని తండ్రి మాతో మీరు మాట్లాడమని అయ్యా ఇప్పుడు తండ్రి నీ రాకడకు సూచన జరుగుతుందిగా మేమందరం సిద్ధపాటుగా మీ జీవితాలుగా మా జీవితాలు మలుచుకున్నాము. ప్రభా మీ మహిమకు వచ్చినప్పుడు మీరు సిగ్గుపడక ధైర్యంగా ఎదుర్కొనేట్టు కోరుకున్నాం. నాకు మాకందరికి నడిపించమని చూపిస్తున్నాను. అందరూ తెలియజేస్తూ మహిమగంత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. చదువుకున్న ఆయన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం రాత్రి పరిశీలన చేద్దాం. మీరు మాట్లాడతారు ఎందుకు అంటారు? బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపించగలుగుతారు. బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపించగలుగుతారా? మటల నివారణ బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపించగలుగుతారా? ఉందా? అసలు బైబిల్లో ఉందా లేదా ఒకసారి చెప్తున్నా?
బైబిల్లో ఉందా? అసలు ఎందుకు పెట్టుకున్నారు? పెట్టుకున్నారంటే మాట్లాడదామని మీరు పెట్టుకున్నారా లేకపోతే బైబిల్లో ఉందా? నేను అడిగాను అన్నమాట. బైబిల్ గ్రంథంలో మాట్లాడదామని ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు, రాయబడలేదు మాట్లాడదామని. అసలు ఈ రోజు ఏదేమో తెలుసా మీకు? అసలు చెప్పమ్మా. గుడ్, వెరీ గుడ్. ఏం పండుగ? ఒకే ఒక పండుగ మనకు ఉన్నది. క్రిస్మస్ మన పండుగ కాదు. మన పండుగని మనం నిర్ధారణ చేసుకుని చేస్తాం కానీ ఏం పండుగ అంటే అది ఎవరు ఆచరించమని చెప్పారు? దేవుడైన యెహోవా పస్కాను ఆచరించమని తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఖచ్చితంగా చెప్పాడు ఆయన. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 12వ భాగం నుంచి మనం చూసుకుంటూ వెళ్తే, ఇది నా సబ్జెక్ట్ కాదు కానీ ఇది చూసిన తర్వాత నాకు జ్ఞాపకం వచ్చింది. కనుక ఆయన పస్కా పండుగ ఆచరించాడంట. ఏంటి? 6 రోజుల ముందే ఎక్కడికి వచ్చాడు ఆయన? యెరూషలేముకి వచ్చాడు. నాజరు ఇంటికి వచ్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. యోహాను సువార్తలో మనకు కనపడుతుంది. యోహాను సువార్త 12 నుంచి మనకు కనపడుతుంది. అవన్నీ చదవదమ్మా, నేను మన సబ్జెక్ట్ కాదు నేను చెప్తున్నాను. కనుక ఆయనకు బట్టలేయటము అంత కరెక్ట్ కాదని నేను అన్నాను. కానీ అట్టడానికి వాళ్ళని ఎక్కడ రాయబడలేదు. అవునా? జకరియా ప్రవచనం, జకరియా 9:9 ప్రకారము ఆయనంట గాడిద పిల్లలకి ఎక్కడ గాడిద పిల్లలకి వస్తాడని ముందుగానే జకరియా ప్రవచనం పలికాడు. జకరియా 9:9 రాయబడిన ప్రకారం ఈ పస్కాను ఎక్కడ ఆచరించారు మనం ఆలోచిస్తే లేవియకాండం 23వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినట్లయితే కనుక అక్కడ కూడా ఖర్జూరపు మాటలు మనకి కనపడతాయి. రెండు ప్రకటన గ్రంథంలో మనకు కనపడతాయి, పరలోకంలో కనపడతాయి. వారి ఖర్జూరపు మాటలు చేతపట్టుకుని దేవునికి స్తోత్రం చేసినట్లుగా కనపడతాయి. కనుక ఇవన్నీ ఉన్నాయి కాదని అనట్లేదు. మట్టల ద్వారం ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను. ఇది నా ప్రశ్న. కానీ మీకు దొరకలేదు. ఈ రోజు పస్కా నిన్నట్టు నాకు ఈ రోజు కూడా కాదు, విశ్రాంతి దినమున ఏం ఆచరించారు? వాళ్ళు పస్కాను ఆచరించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడు కొంచెం కమ్మి తగ్గించి ఎక్కువ తగ్గించు. ఇవేనా సోడా పెట్టు? మంచిది. దేవునికి స్తోత్రం. మంచిది. రాష్ట్రంలో చక్కని పాట పాడారు. వాక్యంలో వెళ్ళిపోరు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ కనిపెట్టి సిద్ధముండి ఏం చేయాలంట? మళ్ళీ చెప్తాం మనం. ఆచారమే కానీ ఆచరణలోకి మనం తీసుకురాని పరిస్థితుల్లో క్రైస్తవం ఉంది ప్రస్తుత కాలంలో. ఏంటి? ఆచారమే కానీ దానిని ఆచరణలో మనం తీసుకురాలేకపోతున్నాం. ఎంత ఆలోచన చేద్దాం. చదివిన లేఖన భాగం నుంచి మనం ఆలోచన చేస్తే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచార వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్టు రాకుండా విషయం మీరు జాగ్రత్తగా ఉండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును. అలా వస్తుందా? అకస్మాత్తుగా వస్తుందంట. కాబట్టి జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. ఈరోజు మనం ఆచారాలు కాదు దాన్ని ఆచారంలోకి తీసుకురావాలి. ఉందా లేదంటే కనుక ఆలోచన చేయాలి. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పాడంటే, ఆయన రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నవి. ఆయన రాకడకి ఏం జరుగుతున్నాయండి? సూచనలు జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పగలుగుతారా? ఆయన రాకడకి ఏం సూచనలు జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి, మంచిది. భూకంపాలు జరుగుతున్నాయి, మంచిది. జలప్రళయం జరుగుతున్నా, మంచిది. జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యము వేస్తున్నారు, మంచిది. మరి ఎన్ని జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవా నువ్వు చెప్పిన లేఖన భాగం నెరవేర్చబడ్డది. భూకంపం వచ్చింది, నీకు స్తోత్రము. ఐదో చచ్చిపోయినంత మంది ఎందుకు కావాల్సింది? ఆయన రాకడ నెరవేర్పు జరుగుతుంది కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసేవాడిగా ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యము, ఆయన వాక్కు నెరవేర్పు జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి?
వస్తుంది సునామీ, జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి అంతర్వేదికి కూడా వస్తుంది. రానున్న దినాల్లో కొన్ని దేశాలు ప్రపంచ పట్టణంలో లేకుండా వెళ్ళిపోతాయని ఇప్పటికీ సైన్సిస్టులు వాళ్ళు తెలియపరుస్తున్నారు. కనుక దేవుడు లేఖనం అంటుంది ఆయన వచ్చే దినాల్లో ఏమేమి జరుగుతాయి అనేది లోకాసు వార్త 21 అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. కనుక 5వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే కనుక కొందరు ఈ అందమైన రాళ్లతోనూ మొట్టమొదటి ఆయన ప్రవచించిన ప్రవచనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వాళ్ళు యేసుగారి దేవాలయంలో నడుచుకుంటూ వెళ్తున్నారంట. శిష్యులందరూ ఆయనతో పాటు వెళ్తుంటే శిష్యులు అంటున్నారంట, ఈ దేవాలయం పేరేంటి? జాతమేరియల్ అంతేనా? ఇలా దేవాలయం పేరు ఏమన్నారు? ఓకే, జాతమేరియల్ దేవాలయం గురించి అంట అనుకుందాం. ఈ దేవాలయం అనుకుందాం ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తున్నప్పుడు తమ శిష్యులు అన్నారంటారు, మంచి ఫ్యాన్లు ఉన్నాయి, మంచి సౌండ్ ఉంది, మంచి స్టేజ్ ఉంది, భలే అలంకరించి చాలా బాగా చక్కగా పెట్టారని ఒకరు వర్తిస్తున్నారంట. దేని గురించి? యెరూషలేము దేవాలయం గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, రాతి మీద రాయి ఒక్కటైన లేకుండా పడద్రోయబడతాది అని చెప్పిన మాట. రాతి మీద రాయినా లేకుండా పడద్రోయబడతాది. యెరూషలేము దేవాలయం ఉందా? అమ్మా ఇజ్రాయేల్ ఉన్నారు కదా, ఏం చెప్పరా వాళ్ళ ఉసులు? నాకు దేశంలో అన్ని దేశాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అందరితో నాకు సర్కిల్ ఉంది. ఐగుప్తు దేశం నుంచి నేను చాలా రాబట్టుకున్నాను. అక్కడ ఏంటి అసలు నిజంగా ఇశ్రాయేల్ చరిత్ర జరిగిందా లేదా నాకు నేను ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి నేను పంపించాను. నా సహోదరుడు ఉన్నాడు అక్కడ. ఆయన పంపించిన తర్వాత ఆయన అన్ని చూసి వచ్చాడు. ఎర్ర సముద్రము ఎక్కడ పాయలైందో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాడు. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు యేసేపు ఉన్నప్పుడు పరిపాలిస్తున్నప్పుడు రాజు అన్నాడు కదా ఒక మాట, ఇదిగో ఐగుప్తు దేశం అంతా నీ స్వాధీనంలో ఉంది యేసేపు, నీ తల్లిదండ్రులకు మీ అందరూ ఏదో ఎక్కడ కావాలో అక్కడ ఎంచుకొని తీసుకోమన్నప్పుడు ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటాడు. ఆ ప్రాంతం పేరు చెప్పగలుగుతారా? అవి రాగాలి. సేవకులు పాస్టర్లు మాట్లాడకూడదు. సంఘంలో వారికి మాట్లాడే హక్కు బోధించే హక్కు కానీ సేవకులు ప్రశ్న చేసినప్పుడు వారు మాట్లాడకూడదు. ఎందుకంటే బాగా పండితులు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. ఏ పట్టణం ఇప్పుడు చెప్తారు లేదు ఘోషణ, ఎందుకంటే అక్కడ సేవకులు చెప్తారు కదా. అయితే ఈ ఘోషణ విషయంలో నేను ఒక పరిశీలన చేశాను. మా వాడిని పంపించి అన్నాను వెళ్ళి చూడండి, దగ్గర 2 ఆలోచన తెలియలేదు మాట్లాడు. అన్న ఘోషణ అంటే తెలియలేదు, ఘోషణ అంటే తెలియలేదు. మళ్ళీ నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మళ్ళీ అరబిక్లో ఏముందో చూసి పలాని ప్లేస్ అయిన తర్వాత అని అడిగాడంట. పక్కన ఈజిప్షియన్ అడిగితే పలాని ప్లేస్ ఎక్కడుందంటే ఇల్లు మా ఎక్కడ చూడండి. ఇప్పుడు మొత్తం పారేసిన అంతా తిరిగాడు, ఘోషణ ఎక్కడుంది. అయితే నేను ఒక మాట చెప్తాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు దీవించిన ఆ పట్టణము, ఆ ఘోషణ పట్టణము ఈ రోజు వరకు అప్పుడు అలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏముందో చెప్పమంటారా? ఫలభరితమైన భూమిలో ఉంది. అక్కడ పండే పంట విషయంలో మనం చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అన్న ఈ ఐగుప్తు దేశంలో ఘోషణ ఎంత లెక్క ఉన్నదో అంత లెక్కలో పండే పంటలు ఐగుప్తు దేశంలో ఎక్కడ లేవన్నా. ద్రాక్షాలు కావచ్చు, ఖర్జూరం, కమలాలు, ఇవన్నీ సర్వ సమృద్ధి ఆ ఘోషణలో ఇప్పటి వరకు ఉందన్నా అని చెప్పారు. దేవుడు చేసిన అద్భుతం. దేవుడు ఒకసారి ఆశీర్వదిస్తే కనుక ఆశీర్వాదం అన్నిటికీ వెనక్కి తీసుకోవాలి. అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇప్పటి వరకు ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుంటూనే ఉన్నాం. అబ్రహాము దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆయన గర్భంలో నుంచి వచ్చారు. ఎవరు? ఇద్దరు. ఎవరు? ఇస్సాకు, ఇస్మాయిల్. కనుక ఇస్సాకు, ఇస్మాయిల్ అరబ్ దేశాలు, అటు ఇజ్రాయెల్ దేశం. ఈ రోజు మన కార్లు, బళ్ళు ఇవంతా ఎక్కడి నుంచి వచ్చిన ఆశీర్వాదం? అబ్రహాము ఆశీర్వాదమేనా? గల్ప దేశాలు లేకపోతే కనుక మన అంతర్వేది కొనసాగి ఉండేది. రొట్టెలు పొద్దున్నే లేచి అయ్యండి క్యారేజీలు పెట్టుకుని
దేవుని మహాకృపను బట్టి ఎప్పుడైతే గల్ఫ్ దేశానికి వెళ్ళడానికి జనులు ప్రారంభించారో, ఈ యొక్క గల్ఫ్ దేశాన్ని బట్టి, ఇస్మాయిల్ సంతానం బట్టి, అటు ఇజ్రాయెల్ దేశం బట్టి ఈరోజు నీవు నేను మన కుటుంబాలు మన సంఘాలు ఆశీర్వదించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి వలన ఈ రోజు మంచి పట్టగలుగుతున్నాం మనం. ఎవరికి ఇచ్చిన వాగ్దానము? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఈ రోజు మనం కూడా దాంట్లో పాత్రలుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు ఈ భూమి మీద ఏది చేసినప్పటికీ దానికి ఆనవాలనేవి కంపల్సరీ కలుగు కనపడుతుంది. అయితే మన దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. చాలా మందికి చరిత్ర తెలియకుండా మాట్లాడతారు. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, దేవుడి గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ ನಾನು అనుకున్నాను, నేను ఒకవేళ నా దగ్గర ఇప్పుడు ధనం ఉంటే కనుక అవసరమైతే మొట్టమొదటి ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళి, ఎక్కడ ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళి, ఇంకోటి ఇప్పటి వరకు ఐగుప్తులు మర్చిపోయిన విషయం ఒకటి ఉందంట. మీరు తెలుసా? మోషే మర్చిపోయారు, మోషే చేసిన అద్భుతాలు మర్చిపోయారు. ఎందుకంటే పాపం మోషే అనుకున్నారు. మీరు తెలుసా? మమ్మల్ని ఎంత శ్రమ పెట్టాడు అనుకున్నారు. కానీ యేసేపుడు మాత్రం దేవుళ్ళని పూజిస్తారు. ఒకటే చెప్తారు, మా ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా యేసేపు మమ్మల్ని పోషించాడని గొప్పగా చెప్తారు యేసేపు గురించి. అలాంటి ఆధారాలు నీవు నేను ఆరాధిస్తున్న దేవునికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచించిన మొట్టమొదటి ప్రవచనము రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడతారు. ఇప్పటి వరకు అది అలాగే ఉంది. యెరూషలేము దేవాలయాన్ని మళ్ళా కట్టడానికి వారు పూనుకుంటున్నట్టుగా మనకు కనపడుతుంది. కనుక ఇక్కడ అంటున్నారు, అందమైన రాళ్ళను చూసి శృంగారపడ్డ దాన్ని చూసి దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, ఆయన ఈ కట్టడములు మీరు చూస్తున్నారు, వాటిలో రాతి మీద రాతి ఉండకుండా పడద్రోయబడదని ఆయన చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచన లేదని నెక్స్ట్ వాళ్ళు అడుగుతున్నప్పుడు మీరు చెప్పారు, యుద్ధములను గురించి యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. ఏంటన్నా? యుద్ధములను గురించి యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. మనం వినేసాం. ఎన్ని విన్నాం? మనకు బాగా గుర్తుంది ఏంటంటే సద్దాం హుస్సేన్. ఆ యుద్ధం నుంచి మనకు బాగా గుర్తుంటారు. అంతకుముందు జరిగిన యుద్ధాలను మనకు తెలియదు, కానీ మనకు కాదు కూడా కొంచెం ఐడియా ఉందన్నమాట. తర్వాత జరిగిన యుద్ధాలు కూడా మనకు బాగా తెలుసు. ఇప్పుడు రీసెంట్లీ జరిగిన ఇజ్రాయెల్ పాలస్తీనా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి కూడా మనకు బాగా తెలుసు. ఆ యుద్ధముల గురించి మనం విన్నామా? నెరవేరిందా ప్రవచనం? నెరవేరింది కదా. రెండో విషయాన్ని చూద్దాం. మీరు యుద్ధముల గురించి 9వ వచనం భాగం, కలహం గురించి విన్నప్పుడు జడిపిడి ఇది మొదట జరగవలసినది, కానీ అంతము వెంటనే రాదు. అంతము వెంటనే రాదు. మరి అంతము రావాలంటే ఏం చేయాలి? ఏం జరగాలనుకున్నదంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాలి. అప్పుడు అంతము వచ్చునని దేవుడి లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాలి. ఇంకా చాలా మంది ఉన్నారు ప్రకటించబడాలి. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, రీసెంట్లీ మన జరిగిన ఆ యొక్క ప్రవీణ్ పగడాల విషయంలో ఎప్పుడు ఆయన గురించి వినని వారు చూడని వారు కూడా వినాలి. చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఆయన గురించి వినని వారు చూడని వారు కూడా కొన్ని కోట్ల మంది చూశారు. ఈ నెలంతట్లో ఈ 25 దినాల లోపు కొన్ని కోట్ల మంది ఆయన గురించి చూసి వచ్చిన సాక్ష్యాలు ఏంటో చెప్పమన్నారా? వాళ్ళు క్రైస్తవులు గారికి సాక్ష్యం ఇచ్చినారు. ఇతర మతస్థులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఒక హిందూ అంటున్నాడు, నేను ఆయన ప్రసంగాలు విన్నాను. ఏంటి? నేను ఆయన ప్రసంగాలు విన్నాను. ఆయన ప్రసంగాలు ఎవరిని కించపరిచే మాటలు లేవు, కానీ ఏది ఉంది ఏది లేదని స్పష్టంగా బోధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రవీణ్ పగడాలి. ఈరోజు ఆయన చనిపోయినప్పటికీ స్వార్థ ప్రకటించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలులు చనిపోయారు. అపోస్తలులు చనిపోయి నీకు నాకు ఇచ్చిన పత్రికలు కానవచ్చు. ఆ పత్రికల ద్వారా అందరూ జీవింపబడుతున్నాం, సువార్త ప్రకటించగలుగుతున్నాం. కనుక దేవుడి రాకడకు సూచనలు జరుగుతుండగా సిద్ధపాటు కలిగిన జీవితాలు మన జీవితాలు మార్చుకోవాలి. సంగమా, తిండి వలన లేకపోతే ఐక్య విచారం వలన మందముగా ఉన్నదన్న
ఒకసారి 11 అవుతుంది, ఆన్లైన్ మీటింగ్స్ ఉంటాయి. 11 అయినా 12 అయినా మార్నింగ్ మళ్ళీ 4 గంటలకు వెళ్ళాలి. 4 గంటలకు మళ్ళీ పాస్ట్ ఫెలోషిప్ ఉంటుంది. దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది సేవకులందరూ కలిసి మేము మార్నింగ్ ప్రే చేస్తాం. 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రే చేస్తాం. కంపల్సరీ 4 గంటలకు నేను లేచిపోతాను. కనుక ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మనం ఏది ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మత్తులై అంటున్నాడు ఏంటన్నా, ఆయన అప్పగించబడే రోజు అది నేను అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి తన శిష్యులు చెప్పినప్పుడు వాళ్ళ పలుకుడంట ఆపలేకపోయారంట, నిద్ర ఆపలేకపోయారంట, మత్తులైపోయారు వాడు. ప్రస్తుత కాలంలో అలాగైపోయింది. క్రైస్తవుని జీవితంలో అర్థంలో వస్తుంది ప్రార్థన, రెండోది వాక్యము. ఈ రెండు నీ జీవితంలో లేకపోతే కనుక ఖచ్చితంగా జీవితంలో సాగుగా ప్రార్థన అనే జీవితం నీలో లేకపోతే, ప్రార్థన అనే మనసం నీలో లేకపోతే, నీ కుటుంబంలో లేకపోతే కనుక నీ కుటుంబంలో సమాధానం ఉండదని, శాంతి అంతకంటే కూడా నేను చెప్తున్నాను ఖచ్చితంగా సాగుగా. ఎందుకంటే అనుభవాలు వచ్చిన వాడిని కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నా తల్లి మేము పడుకున్న 5 సంతానం మీద మన ఎన్నో చేతులు ప్రార్థన చేసేది. మా అమ్మ కూడా మా భక్తులు పరమేశ్వర గారి శిష్యులు కాదు, దొంగ శాంతమ్మ గారిని. మా అమ్మమ్మ మా కొరకు మొక్కులు లేవు, మా కొరకు మొక్కులు లేవు అనమాట. నన్ను తీసుకుని వెళ్ళి శృంగరిక్షమైన ప్రాంతంలో పేరు పెట్టడానికి తీసుకువెళ్ళినప్పుడు అలా కరెంట్ లేకపోతే కట్టేసి మనకి లైట్ లేకపోతే పర్వాలేదు, కావాల్సిన మాట ఉంటాము, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాలి. కనుక మా అమ్మ ఆ యొక్క ప్రీబాబు గారు అనే సేవకుడు తీసుకుని వెళ్ళి నాకు పేరు పెట్టినప్పుడు ఆ యొక్క సేవకుడు ప్రవచించాడంట, అమ్మ నీ మనలో మంచి సేవకుడు ఉంటాడు, మంచి పరిచర్య ఆయన కొనసాగిస్తారని ఎప్పుడు నేను తొలప్పుడు ప్రవచించాడంట. ఇప్పుడు దాన్ని నేను కళ్ళగా చూడగలుగుతున్నాను. మా అక్క వెళ్ళిన మా పెద్దక్క ఆమె చెప్తుంటారు, మా అమ్మాయి వాడికి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని, ఏమి సెట్ అవ్వాలి. మా అక్కనిది అమ్మ నువ్వు రాష్ట్రం మర్చిపోయావా, తమ్ముడు సేవకుడు అవుతాడంటే నేను మా అక్క. కనుక ఎందుకు నేను ఈ మాటలు చెప్తుంటే దేవుడు ప్రణాళిక మన ఎడలో ఏమై ఉందో అది తెలుసు. మన గురించి బాగా సునీతకు తెలుసు. ఎందుకంటే మా సీనియర్స్ వాళ్ళు మా అక్కలు, కనుక అక్కకు బాగా తెలుసు మా కుటుంబాల గురించి. మా అక్కలో వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అన్నమాట, మంచి ఆత్మీయ సంబంధం వాళ్ళు. కనుక ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఎప్పుడైతే నీ కుటుంబంలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావు, ప్రార్థన అనేది నీ కుటుంబంలో ఉంటుందో నీ కుటుంబం అంచెలంచెలుగా ఆశీర్వదించబడతాయి. సమాధానం ఉంటున్నది. ఏవో మనసాన్ని తీసుకుని వెళ్ళలేక ఎత్తు కాలు పెట్టిందని ఒకటి పట్టుకుని చచ్చిపోయాడని దావీదు భయం వేసి ఎక్కడ పెట్టాడన్నా దేవుడిలో 3 నెలలు ఉందంట. ఎన్ని నెలలు? 3 నెలలు. దేవుడు మనసం దేవుడిలో 3 నెలలను బట్టి దేవుడు దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రార్థన అనే మనసము నీ కుటుంబంలో నా కుటుంబంలో ఉంటే కనుక తప్పనిసరిగా నీవు నేను ఆశీర్వదించబడతాను. ప్రార్థించి దేవుడు సరిగ్గా అడగ్గా కోరుకోలేకపోతాం. చాలా మంది అంటారు, ఒక ఆమె 7 రోజులు ప్రార్థన పెట్టింది, 7 రోజులు 8 రోజులు ప్రార్థన ఇస్తుంది కాబట్టి సహవాసం వస్తుంది కాబట్టి పెట్టాను. పెట్టిన తర్వాత 5వ రోజు నుంచి మొదలెట్టింది, కార్యం జరగలేదు. 6వ రోజు కార్యం జరగలేదు. 7వ రోజు కార్యం జరగలేదు. ఆయన జరిగిందో జరగలేదో నాకు తెలియదు కానీ 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన 5,000 ధనాంశ దుబాయ్ ధనాంశ వచ్చింది. ఎన్ని 5,000 ధనాంశ దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఇక గుడికి పెట్టుకున్న తర్వాత 6వ రోజు నాకు వెంటనే మెసేజ్ వచ్చింది. ఇదే ప్రార్థిస్తే తమ్ముడు సోవాన్సో అన్నాడు. సరే 10,000 పంపించేస్తాడు, 1,50,000 నాకు పంపించాడు. ఊహించిన పరిస్థితి. దేవుడికి సాధన చెప్పాలి. ఒక సాక్ష్యం చెప్తాం, ఆ సాక్ష్యానికి వద్దు. మా సమయంలో వాక్యం సాక్యానికి నీకు అసలు సంబంధం. సాక్ష్యం చెప్తే యథార్థమైనగా ఉండాలి,
ప్రజలు అనుసరించేదిగా ఉండాలి, దేవుడు మహిమపరిచేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె విశ్వాసించలేదు కాబట్టి ఆమె జీవితంలో 7వ రోజు కూడా జరగల. కానీ నీ కుటుంబంలో ప్రార్థన పెట్టుకున్నప్పుడు కొన్నేళ్ళు కూడా ప్రార్థన పెట్టించుకున్నాడు. తెలుసుకుని ప్రార్థన పెట్టించుకున్నాడు కదా. కొన్నేళ్ళు ప్రార్థన పెట్టించుకున్నప్పుడు పేతురు గారు వచ్చారు. కొన్నేళ్ళు ప్రార్థన పెట్టించుకున్న ఆ కుటుంబం బట్టి అక్కడ అనేక మంది మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎంతమంది మీ కుటుంబాల్లో ప్రార్థన పెట్టించుకుంటారు, కూడులు పెట్టించుకుంటారు నాకు తెలియదు. కానీ కనీసం నెలకు 2-3 కూడులు మీ యొక్క గృహాల్లో జరగాలి, మీ యొక్క సంఘంలో జరగాలి. కంపల్సరీ ఏదో విషయంలో లేదా ఖాళీగా ఉందా కుటుంబంలో సమస్య సాగుతుంది. అయ్యా ఈరోజు నైట్లో నేను గుడికి పెట్టండి. అయితే గుడికి ద్వారా ఎంత ఆశీర్వాదం నీకు వస్తుందో తర్వాత నువ్వు గుడి నిజంగా అనుకుంటా. ఇంటికే మీటింగ్ పెట్టుకుంటే లేదు సేవకుడు నీ అడుగు ఇంట్లో అడుగు పెట్టడం వల్ల నీకు వచ్చే ఆశీర్వాదాలు నీకు తెలియదేమో కానీ నాకు తెలుసు. నీకు తెలియదేమో కానీ నాకు తెలుసు. నేను బాగా అనుభవించున్నాను. దేవుడి సేవకుడు మా గృహానికి వచ్చినప్పుడు, మన ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా మమ్మల్ని ప్రేమించి వాళ్ళు ఆదరించి ప్రేమతో వాళ్ళు స్వీకరిస్తే కనుక ఆ అడుగు పెట్టిన వెంటనే మీ కుటుంబంలో జరిగేది ఏంటంటే దేవానికి స్తోత్రం అని చెప్తాడు. నువ్వు వెళ్ళి పట్టినట్టుగా ముందే వచ్చే సాంప్రదాయం ఇలా తిరిగి కనుక నీకు ఆశీర్వాదాలు రావని చెప్తున్నాను. నీకు ఆశీర్వాదాలు రావని చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే దేవుడు పరిశీలిస్తున్న దేవుడు. ఒకసారి సున్నాం గారని ఒక సేవకురాలు ఉంటుంది, రామేశ్వరం. మంచి ప్రవచనాన్ని ప్రవచించే దైవ సేవకురాలు. నేను చనిపోయిందని ఎలా చేయాలి? దేవుడు మాట్లాడతారా, సేవకులుగా మాట్లాడతారని చెప్పి మాట. ఆకుమళ్ళు డిసెంబర్ నెలలో ఆకుమళ్ళు వేస్తారు కదా, ఆ టైంలో నీళ్ళు కూడా వేసి మా ఇంటి దగ్గర ఒకటి సంవత్సరం అని కుర్చీలో దగ్గర కుర్చీలు పెట్టబట్టుకుని తెలుసా. నా చిన్నప్పుడు ఏం చేసింది, మరి నాకు కూడా కుర్చీ అన్నా ఉచ్చి పట్టుకెళ్ళి ఆకుమడి దగ్గర వినాలి. ఉచ్చు ఓకే. నేను వచ్చిన తర్వాత మా చిన్నగారి కోరికకి వెళ్ళడానికి సేవకురాలు పిలిపించుకున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పింది ఏంటంటే ప్రార్థన చేసుకుంటే మా అమ్మ వచ్చినాడు. అక్కడ ఉన్న ప్రజలకు తెలుసో తెలియదు కానీ నేనేం చేసి వచ్చాను, సేవకురాలు ప్రోత్సాహపూర్వకంగా పెడుతుంది. కుమారా ఏం చేసి వచ్చావు తెలుసా, ఇదిగో ఇలాంటి పని చేసి వచ్చావు. నోరు లేని అవి వచ్చి దాంట్లో పడినప్పుడు తమ కళ్ళు అక్కడ వేదనతో కేకలు వేస్తాయి. ఇది తప్పు కుమారుడు, ఆయన చేసిన పని కరెక్ట్ కాదు. ఎవరు చేసి వచ్చారు? నేనేం చేసి వచ్చా? ప్రార్థన వెంటనే మీకు దూరంగా పడేసి వచ్చిందన్నమాట. దేవుడు మాట్లాడా, నువ్వు కనిపెట్టి చూడు, ఆయన మాట్లాడకపోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కనిపెట్టి చూడు, ప్రార్థన చేసి చూడు, ఆయన నీతో మాట్లాడకపోతున్నాడు. హృదయపూర్వకంగా ఈ గదిలోకి తలుపు వేసుకుని రహస్యంలో తండ్రికి మొదలుపెట్టు. ప్రస్తుత కాలంలో రహస్యంలో తండ్రికి మనం మొదలుపెట్టలేదు కానీ మనం గొప్పలు చెప్పుకుంటున్నాము. ఏం చేస్తున్నాం? దీనుడు ఉండవలసిన నీవు ఆయన ఎదుట తలదించుకొని ఆయన మొదలుపెట్టవలసిన నీవు ఈరోజు తల ఎత్తుకుని ప్రార్థిస్తున్నావు. ఈరోజు అది ఎంత మాత్రం దేవుడు అంగీకరించు. హిజ్కియాకు మరణకరమైన రాజు వచ్చినప్పుడు ఆయన మొత్తం గోడ వైపు తిప్పుకొని అంటే కన్నీరు విడిచుచు ఆయన అడిగాడంట, ప్రభా నీ దృష్టికి నేను ఏ రీతిగా నడుచుకున్నాను, నువ్వు చేయవని ఏ కార్యాలు నేను ఏ రీతిగా చేశాను, అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కన్నీరు విడిచు ప్రార్థించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. వెంటనే వాళ్ళ దేవుని వాకు యెషయా వచ్చి ఆయన ఏం జరుగుతుందో మనకు అంతా తెలుసు. కనుక నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఏ రీతిలో ఒకసారి పరిస్థితి తీసుకో. మీరు మెలుగునటువంటి ప్రార్థన చేయమంటున్నాను. ఎలాగంట మెలుగుంటే కలిసా ఎవరికదా మీరు చేయాలనుకుంది. మెలుగుని ప్రార్థన చేయమంటే నీ నిత్య జీవితంలో ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి.
దేవుని కొరకు ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు కూర్చున్నా లేచినా ఆయనను స్తుతించేవాడిగా ఉండాలి, ఆయనను మహిమపరిచేవాడిగా ఉండాలి. రాత్రి పడుకునే ముందు నేను ఒక ప్రార్థన చేసుకున్నాను. ప్రభా ఈ దినమంతా కాచావు ప్రభా, నీ మొదల ఒకవేళ రాత్రి నీ రాబడిస్తే కనుక మేము పడుకుంటున్నాం, నీ రాబడిస్తే కనుక మమ్మల్ని తీసుకుపో అని ప్రార్థన చేసుకుని పడుకుంటా. మధ్యరాత్రిలో మళ్ళీ మీకు వస్తాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఇంతవరకు నువ్వు కాచావు ప్రభా, అర్ధరాత్రి వరకు కాచావు, ఈ చిత్రం ఉదయం వరకు మమ్మల్ని ఉంచు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒకరోజు ఇలాంటి రాక ప్రసంగాన్ని చేస్తాను గుంటూరు ప్రాంతంలో. మా బావగారు మంచి ఎవాంజలిస్ట్, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ రాత్రి దేవుడు వస్తే ఏ విధంగా ఉంటుంది, పడుకున్న వాళ్ళు విడిచిపెట్టబడతారు, అందుపడతారు అని వాక్యం చేసిన తర్వాత ఇలా మందిరంలో ఖాళీ లేక మొత్తం పెట్టలేని ఖాళీ లేక నేను బాగా మందిరంలో పడుతున్నాను. మందిరంలో పడుకున్న ఇద్దరు ఒకే ఫ్యాన్ కింద సాపేసుకుని ఆయన సాప నేను సాపేసి పడుకున్నాం. పడుకున్న తర్వాత మధ్యరాత్రి ఆయన తోడుకుని గాలి సర్లే ఈ పక్కన మంది ఫ్యాన్ ఇష్టపడుతుందని లాస్ట్లో ఫ్యాన్ వేసుకుని చాప మెల్లిగా పట్టుకుని పడుకున్నాను. పడుకున్న తర్వాత ఆయన మధ్యరాత్రి ఏం తీసుకుంటుంది లేదన్నా. ఆయన చెప్పిన సంగతి క్రైస్తవులు ఉండవలసిన భయం లేచి ఆయన చూసి కంగారైపోయాడు. అయ్యో రాత్రి మా బావగారు ప్రసంగం దేవుడు నాకు వచ్చింది, నేను ఎంత మాట్లాడు. ఆయన పొద్దున్న వచ్చి మా ఫ్యామిలీ అందరి ముందు చెప్తుంటే నవ్వు అది నవ్వు కావచ్చు కానీ నిజంగా నువ్వు ఎంత పడితే కనుక ఎంత భయం చూసారో సావుడికి పక్కన ఏమైపోయాడు, ఎంత పడ్డాడో నేను విడిచిపెట్టబడ్డాను. భయం ఆ భయం ఉండాలి. క్రైస్తవుడు అనేవాడికి ఆ భయం ఉండాలి. ఆ భయం లేకుండా నువ్వు జీవిస్తే కనుక విడిచిపెట్టబడితే ఈ భూమి మీద అనుభవించే శ్రమలు మామూలుగా ఉండవు. చాలా జాగ్రత్త. ఈరోజు క్రైస్తవులు చెడిపోయిన సందర్భంలో కనపడుతుంది. మైండ్ దగ్గర అంబేద్కర్ బొమ్మ కొత్తగా పెట్టారన్నమాట. ఏం బొమ్మ? అంబేద్కర్ బొమ్మ కొత్తగా పెట్టారు మైండ్ పట్టుకొచ్చి. ఇందాక నేను మా వాడు ఫోన్ చేశాడు, అలా అంబేద్కర్ జయంతి తప్పనిసరిగా ఉంటారు. ఒరే బుద్ధి జ్ఞానం వింటా మాట్లాడుతున్నాను. మీరు కనీసం ఆ బొమ్మను ఊరేగించుకున్నప్పుడు మీకంటే తప్పు చేస్తున్నారు వాళ్ళు. మీరు డీజేలు పెట్టి ఇప్పటి నుంచే మీరు రీతిగా చేస్తున్నారు. క్రైస్తవ కుటుంబ మీరు ఆదివారం గురికెళ్తున్నారో వెళ్ళలేదని చెప్పినట్టే అన్న అక్కడ పెద్దలే డాన్స్ వేస్తున్నారు అని చెప్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయిందంటే ఎక్కడో ఉండవలసిన విగ్రహాన్ని తీసుకొచ్చి మనం ఈరోజు మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం. అంబేద్కర్ అందుకే అన్నాడు, ఎవరైనా దేవుడిగా పూజించుకుంటారు. రాజ్యాంగం చదివితే కనుక అంబేద్కర్ ఏం చెప్పాడు తెలుసా, నేను చచ్చిపోయి నా బొమ్మాడతారేమో పెట్టదు మీరు అన్నాడు ఆయన. ఈ రోజు ఆయన పూజిస్తున్నాం. దండేసి మమ్మల్నే పాస్టర్ రిబ్బన్ కటింగ్ చేయడానికి వస్తాడా? మెంటోడు రిబ్బన్ కటింగ్ చేసి ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేస్తారు? మమ్మల్ని ఏంటది ఏం ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. మీరు ఏమైనా అనుకోండి, మళ్ళీ గెలవడం పర్వాలేదు, సత్యాన్ని చెప్పే వెళ్తాను. మీరు దేవుని విశ్వాసం కలిగి కాదు. హల్లెలూయా. ఏం ప్రార్థన చేస్తాడు ఈ వ్యక్తి? అంబేద్కర్ బొమ్మ గురించి ఏం ప్రార్థన చేస్తాడు? దానియేలుని మొక్కడానికి చాలా ప్రయత్నం చేయాలనుకున్నాను. ప్రార్థన చేయించకుండా ఆపాలని చాలా పన్నాలు పన్నారు. మరి వల్ల కాలేదు. రే ఇంకేమో మా రాజ్యంలో అన్యాయం జరిగిపోయింది, రాజ్యం ఏం జరిగింది? ఇదిగో మీకే ప్రార్థించాలని మిమ్మల్నే కొనాడాలని 4 రోజులు మనం ఒక శాసనాన్ని తీసుకొస్తే ఇదిగో మీరు అత్యంతంగా ప్రేమిస్తున్న దానియేలు ఉన్నాడే, వీడు వెళ్ళి సీక్రెట్ గా ప్రార్థన చేస్తాడు. సీక్రెట్ గా చేయలే ఆయన. యథాస్థితికి యథాప్రకారం వెళ్ళి యెరూషలేము తలుపులు తెరిచి దేవుడికి ప్రార్థించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రాజుగారు భయం వేసింది. ఎవరికి? రాజుగారికి భాష రావాల్సిన రాజుగారికి భయం వేసింది. అమ్మ ఎంత దారుణం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారని నిజంగా సింహాలలో పడేస్తారేమో. శాసనాన్ని మనం ధిక్కరించే అధికారం మీద ఒకసారి శాసనం బయటకు వచ్చిన తర్వాత దాన్ని తీసివేసే అధికారంగా లేదు అని కాపాడిపోయాడు రాజు. రాజా మరి ఎలాంటి పని చేసేవాడికి సింహాలు కదా అన్నారు, తీసుకెళ్ళి పడేశారు. దాన్ని ఎక్కడ? సింహాల గోలులో దానియేలును పడేశారు. రాజుగా రాత్రి నిద్ర
భోజనం చేయలేదు, సంగీత నాలుగు ఆపేశాడు, మొత్తం అన్ని బంధు కలవరి పడిపోయి రాత్రంతా తిరుగుతూ ఉన్నాడు. ఉదయాన్నే తెల్లవారని ఆయన సింహపు గోరి ద్వారం దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు. దానియేలు అని పిలుస్తున్నాడు. ఏమో పిలుస్తున్నాడు? నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రక్షించనా అని అడుగుతున్నాడు. రాజు చిరంజీవుడు గాక. ఏమంటున్నాడు దానియేలు? రాజా, నువ్వు చిరంజీవుడు గాక. ఇదిగో నా దేవుడు నన్ను తప్పించాడు, సింహాల నోరును మోయించి నా దేవుడు నన్ను తప్పించాడు. అయ్యా దానియేలు బయటకు తీసుకొచ్చారు. జరిగిన సమయం ఏం తెలుసు? ప్రస్తుత కాలంలో ప్రార్థన చేస్తున్న వారి మీద, సేవకులైన వారి మీద ఎలాంటి ప్రీతి కలిగి ఉన్నారు? నేను ఒక మాట చెప్తాను సేవకుడిగా. నాకు బాగా అలవాటైన విషయం ఏంటంటే, సునీతక్క నన్ను తిట్టింది. ఏంటి? సునీతక్క నన్ను తిట్టింది. ప్రభా, సునీతక్క నన్ను తిట్టింది, సో అండ్ సో ఇది బైబిల్లో పెట్టి ప్రార్థన చేస్తాను. ఇలా చేయాలి ప్రార్థనలో శక్తి. ఇలా ప్రార్థించగా సమాసం చేస్తున్నాడు. ఇద్దరు దేవుడికి చేసుకున్నాడు. రెడీ వచ్చాడు. ఒక మా అన్నయ్య, ఇంకొకటి మా అన్నయ్య. సమాసాన్ని పాటు చేశారు. 34 మంది వచ్చే సమాసాన్ని పాటు చేసి పాస్టర్ మాకు మీరు ఆ దగ్గరికి వెళ్ళారంటే మీ పెళ్ళికి రాము, మీ దినాలకు రాము, దేనికి రామని భయపెట్టి వారిని ఇది చేశారు. దేవుడు అకస్మాత్తుగా వారికి సడన్గా చేసుకున్నాడు వాళ్ళిద్దరిని. కనుక ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తాము, ఇజ్కియా ఏం చేశాడు? ప్రార్థన ఎలా చేశాడు? ఇజ్కియా అశ్షూరు రాజు ఇచ్చాడు కదా. అశ్షూరు రాజు ఇచ్చి నమ్ముతున్నారు మీరు, అలాగేమో మీరు నా దగ్గరికి రండి మీరు అన్నాడు. ఇంకా బయటగా తిట్టాడు. కానీ యెషయా ఏం చేయడు తెలుసా? ఆ ఉత్తరం పట్టుకుని వెళ్ళి ఉత్తరం ఏమైతే రాశాడో ఆ ఉత్తరం పట్టుకుని వెళ్ళి ఆయన విప్పి పరచి దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. యెషయా గారు వచ్చాడు, రాజా ఇజ్కియా దేవుని బాధపడితేనే దేవుడు అంటున్నాడు, నేను అన్ని చూసుకుంటాను అన్నాడు. ఇశ్రాయేలు వెళ్ళారు యుద్ధం చేయడానికి. ఇశ్రాయేలు పట్టుకుని ముద్రపోతున్నారంట. ఇశ్రాయేలు దండులో నుంచి ఒక దూత లేచి అశ్షూరీయుల దండులోకి వెళ్ళి 180,000 మందిని సంహరించినట్టుగా బైబిల్ చదివిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. వారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, మనం చేస్తే జరగదు. ఎందుకు జరగదు? మనం చేస్తే ఎందుకు జరగదు కార్యాలు? మనలో ఏమి లేదంటే విశ్వాసం కోల్పోయి నామకార్థమైన ప్రార్థన ఈరోజు మనం చేస్తాం. మానేస్తున్నాం. యథార్థంగా దేవుని ఎదురు నిలబడతాం. ఆయన ఎదురు నిలబడడం కదా. మాట చెప్పమంటారా? నేను ఎదురు ఖచ్చితంగా చెప్తున్నాను. నేను నిజంగా దేవుని ఎదురు నిలబడినప్పుడు ఆయన ఎదురు నిలబడి నేను చేతులెత్తి ప్రార్థన చేస్తే కనుక, నేను అడిగితే కనుక ప్రభుత్వ మరి నువ్వు ఇలాగా పాస్టర్ గారిని ఇలాగ అన్నావు కదా, మరి సునీతక్కని ఇలాగ అన్నావు కదా, పదవులు ఇలాగ అన్నావు కదా అని నీకేం చేస్తానంటే జ్ఞాపకం చేస్తాడు. మరి జ్ఞాపకం చేస్తాడు దేవుడు నాకు తెలియదు అని ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం రావా? అవన్నీ దేవుడు చూపిస్తాడు. నువ్వు చేసిన తప్పులు కూడా దేవుడు చూపిస్తాడు. అది నాకు తెలుసుకోవాలి. నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. ఎవరు ఏమన్నా ఏదో అన్నప్పుడు ఒకవేళ కోపంలో ఇంకోటి సందర్భాన్ని పెట్టాలి. మళ్ళా వచ్చి రాత్రి దేవుడు పలానా విషయంలో నేను మాట్లాడడం తప్పైతే నన్ను క్షమించని అడుగుతాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కనుక ఆలోచన చేద్దాం ఒకసారి. మీ ప్రార్థన నా ప్రార్థన అలా ఉంది. ఆయన రాక సూచనలు జరుగుతుంది. కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెరుగుగా ఉండడానికి చెప్పాను. ఏంటంటే కాబట్టి మీరు జరగబోయేది అన్నాను తప్పించుకొని మనిషి కుమారి నిలబడటకు శక్తి గలవారు ఉన్నట్లు. అలాగంట శక్తి గలవారు ఉన్నట్లు ఉందా మనకి శక్తి? పాట పాడతాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా. పాడతాం కదా. పాటలో మాధుర్యం ఉంది. ఆ పాట పాడుతున్నప్పుడు హృదయం ఒకలాగా అయిపోతుంది. మరి పాడుతున్నప్పుడే కాదు, నీ నిజ జీవితంలో కూడా అది జరగాలి.
మన నిజ జీవితంలో కూడా అది జరగాలి. నేను ఒక మాట చెప్తున్నాను, దినాలు చెప్పిన దినాలు అపొస్తలుల పోరాటం ఎఫెసీయులకు రాసిన పత్రిక దినములు చదవడానికి మీరు సమయం పొందిన ఆ జ్ఞానం వలె నడుచుకోవాలని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి గుడికి పెట్టారు, వారం రోజులు గుడిని అన్న చెప్పడం ముందే మాకు చెప్పాడు, తమ్ముడు పెట్టాలి ఆశయాలు. చాలా సంతోషం అన్న, చాలా సంతోషం. సంఘం ఉజ్జీవింపబడుతుంది, సంఘము ఉజ్జీవింపబడుతుంది కనుక చాలా మంచి పని అన్నప్పుడు. మరి ఈరోజు మొదటిగా ఈ రీతిగా పరిశుద్ధాత్మతో అందరితో మాట్లాడడానికి దేవుడు దినం అందరికీ దయచేస్తున్నటువంటి దేవుడు మహిమపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలోనే కాదు, మీ గృహంలో కూడా జరగాలి, మీ గృహంలో కూడా జరగాలి. మీ గృహంలో జరిగినప్పుడే మీ గృహంలో ఉన్న సమస్త కీడులు తొలగించబడటానికి ఒకరు వస్తారా, సేవకులు వస్తారు, సేవకులతో పాటు మంచి మంచి విశ్వాసాలు వస్తారు. వారి ప్రార్థన భావం నీ గృహంలో పెట్టిన వెంటనే నీ గృహంలో ఏదైతే ఈ లోక సంబంధమైన ఉన్నది పారిపోతుంది. ఉన్నదే ఉండదు, ఉండదా ఉండదు. ఏసై వచ్చిన వాడునేనంట ఆ చాలా తీర్పు పట్టిన వాడిలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయంట. ఎవరు మాట్లాడుతున్నాయి? ప్రభా అప్పుడే వచ్చాము నశింపు చేయడానికి, నీ సమయం ఇంకా రాలేకపోతాము. అంత గొప్పగా మాట్లాడుతుంది. దెయ్యాలు తెలుసు ఆయన సమయం ఏంటో. ఏమంటారంట? నీ సమయం ఇంకా రాలేదు కదా ప్రభు అంటుంది. ఎవరు? చాలా దెయ్యం అంటుంది, నీ సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా? నేను ఒక మాట చెప్తాను. ఆయన మరణించి తిరిగి లేచి తన శిష్యులకు ఆజ్ఞాపించి వెళ్ళినది, ఇదిగో నేను వెళ్తున్నాను, వెళ్ళి మీకు ఒక ఆదరణకర్త నేను పంపిస్తాను, ఆయన మీకు తోడుగా ఉంటాడని చెప్పాడు. మరి ఆ ఆదరణకర్త ఈరోజు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరి ఆ ఆదరణకర్త నీతో ఉన్నాడా? ఆదరణకర్త నీ కుటుంబంలో ఉన్నాడా? ఆదరణకర్త నీ వెనువంటి కార్యాలు చేస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించి. నేను ఒక మాట చెప్తాను, చదువు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మనుషులు కుమారు ఎదురు లోపడకు శక్తి గల వారి మనుషులు ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలరు. నేను చెప్తున్నాను, నా విషయం చెప్తున్నాను. నేను మాట్లాడుకుంటే 4 గంటలు 5 గంటలు గంట నేను 6 గంటలు పడుకుంటాను. నేను 4 గంటలు తీసుకోండి, 4 గంటలు కదా, 4 గంటలు తీసుకోండి. ఒక రోజు 11 గంటల వరకు నేను మెసేజ్ చెప్తున్నాను వారికి. అప్పుడు కూడా పడుకునే 11 గంటలకి 12 గంటలకి మొదలు పడతాను, గంటల వరకు నిద్ర పడతాను, 4 గంటలు అంతే పడుకుంటాను. అయినప్పటికీ దేవుడు శక్తిని ఇచ్చిన ద్వారా అనేకమైన ప్రాంతాలు తోడుకుంటే వాడుకుంటున్నాను. ఇందాక సడన్గా నాకు ఇప్పుడు అమ్మ ఈరోజు మా సంఘంలో రావాలి, దాని గురించి అలాగేమో మా టీము గురించి అది స్వార్థ వెళ్ళడానికి మేము మాట్లాడడానికి సెక్రటరీ వెళ్ళాం. సెక్రటరీ వచ్చి మరి పట్టుబడ్డానికి జరుగుతుంది, స్నానం చేసుకొని పట్టుకేసి వచ్చాం. నాకు చేస్తుంది స్వార్థ వెలుగు కాక కనుక ఎందుకంటే ఈ విషయాలు చెప్తుందండి. ఆయన పనిలో మనం ఉంటే కనుక దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఆది అపోస్తలులు ఆయన చెప్పిన తర్వాత మీరు పట్టణంలో వేచి అన్నప్పుడు వారు ఏ గదిలోనైతే వారు బలాలను స్వీకరించారు, ఎక్కడైతే పస్కా ఆశించారో అదే వేళలో వారు దేవుడు స్తుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పెరుగుతున్నట్టు ఉన్నాడు. అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాగా వారందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుగా శక్తి పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. నేను మాట చెప్తాను ఖచ్చితంగా, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త లేకపోతే మేము ఇప్పుడు మాట్లాడలేము. ఆయన లేకుండా మేము ఏది చేయలేము. అనేకమైన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నామంటే మా శక్తి కాదు, మా బలం కాదు, కేవలం ఆయన కృప ద్వారానే నడిపిస్తున్నాడు. మంచిది, ఆయన సువార్త ప్రకటించబడాలి. రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమై సువార్త ప్రకటించబడాలి. అప్పుడు అంతం వచ్చిన దేవుడు లేకుండా సెలవిస్తుంది. కనుక నేను ఆఖరిగా చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నాను. ఇంకా టైం ఉంది, వచ్చిన సమయం అధికంగా ఉంది. కనుక ఇక్కడ చూసినట్లయితే కనుక ఏం జరగబోతున్నాయి మనం మాట్లాడుతున్నాం. యుద్ధాల గురించి, భూకంపాల గురించి, జనం రాజ్యాలు వేస్తాయని మనం మాట్లాడుతున్నాం. కనుక ఇంకా ఆయన అంటున్నాడు కదా, 11వ వచన భాగంలో మనం చూసినట్లయితే అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లను తటాసించును, ఆకాశం నుండి మహాభయోత్సవమును గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగకున్నట్టు వారి బలత్కారం కాబట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల ఎదుగును, అధికారుల
ప్రస్తుత కాలంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంట? ఏం చేస్తారంటే మమ్మల్ని సేవకుల్ని సరసాలకు అప్పగిస్తారంట, సమాజ మందిరంలోకి తీసుకుని వెళ్తారంట. నేను పేరు మీద వచ్చాడు కదా అజయ్ బాబు. నిజంగా ఆ మాట విన్నప్పుడు అన్న ఎలా భరించాడు నాకు తెలియదు, కానీ భయంకరంగా గుర్తుపెట్టాడు. నాకైతే ఉదయం కదిలించబడ్డాది ఆ మాట విన్నప్పుడు. పోతే పోయాలని నేను సంఘటన వచ్చింది. నిజంగా చెప్తున్నాను, అంటే క్రైస్తవుని ఎంతగా హింసిస్తారనేది బైబిల్ గ్రంథంలో ప్రభువు యేసు క్రీస్తు వారు ముందుగానే పొందుపరిచారు. అది జరుగుతుందో క్రైస్తవుగా వెళ్ళిపో, ఓ విశ్వాసి వెళ్ళిపో, ఆయన నిన్ను నన్ను సిద్ధపాటు కలగడం అన్నాడు. ఇవి జరుగుతాయి ముందుగానే చెప్పాడు కనుక అవి జరుగుతుంది, అవి జరుగుతున్నాయి. చంపుతారన్నారు, చంపుతున్నారు. మా మణిపూర్లో లెక్కకు మనకు తెలియదు, కానీ ఎవరికి చెప్పలేదు, కానీ కొన్ని వేల మందిని చంపేశారండి. కొన్ని వేల మందిని చంపారట. ఇప్పుడు వచ్చిన లెక్కల ప్రకారం జ్ఞానాల ప్రకారం చూసుకుంటే కనుక క్రైస్తవుల మీద శ్రమ అనేది వచ్చింది. చాలా మంది చెప్తున్నారు మన రూపాయలు ఒక పిచ్చోడు ఒక రూపాయలు పెట్టారు. బాబు దేవుని రావడం సూచన జరుగుతున్నాయి, కళాలు ఏం జరుగుతున్నాయి బైబిల్లో రాయబడి ఉంటాయి. ఇంకా రూపాయలు ఉన్నవారు ఆలోచన చేద్దాం ఒకసారి. మనం దేవుని పిల్లలు అక్షరాలు జరుగుతున్నాయి లేదా? రూపాయలు చెప్పి జరుగుతున్నాయి లేదా? ఆలోచన చేద్దాం. వెలుగు కలిగి మనం ప్రార్థించేవారిగా ఉంటాం, వెలుగు కలిగి ప్రార్థించేవారిగా ఉంటాం. వెలుగు కలిగి ప్రార్థిస్తే కనుక నీవు నీ కుటుంబం తప్పించబడతాను, నీవు నీ కుటుంబము తప్పించబడతాను నేను చెప్తున్నాను. నో ప్రాబ్లం. ఒకవేళ శ్రమ వచ్చినా పర్వాలేదు. శ్రమల కాలంలో అయిపోయింది. సేవకులను పోషించలేదా? ఆయన తప్పించలేదా? ఆయన రక్షించలేదా? రక్షించకపోయినా పర్వాలేదు. నువ్వు కన్ను మూసిన వెంటనే అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ? కన్ను మూస్తే కనిపించదురా ఈ లోకం, ప్రభు యేసుని నమ్మి నీవు చేరరా పరలోకం. కన్నీరంటూ లేనిదిరా ఆ లోకం, కష్ట నష్టాలంటూ ఉండవురా పరలోకం. కన్నీరంటూ లేనిదిరా ఆ లోకం, కష్ట నష్టాలంటూ ఉండవురా పరలోకం. హల్లెలూయా. భార్యతో ఒకసారి ఎవరు ఉండరండి భూమి మీద, అందరూ వెళ్ళిపోవలసిందే. కానీ ఒక వెనకాల ముందు అవుతుంది. మరి ఆమె నిరీక్షణ ఆలోచన నాకు తెలియదు, కానీ ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ భూమి మీద నేను జీవించినంత సేపు దేవుడి పిల్లలుగా మన క్రియలలో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన క్రియలలో మనము పరిశీలన చేసుకోవాలి. నీ చదువు, నీ జ్ఞానం చేర్చదు ఆ లోకం, నీ అందం, నీ సౌందర్యం చేర్చదు ఆ లోకం, నీ నీతి క్రియలను చేర్చురా పరలోకం, నీ నీతి క్రియలను చేర్చురా పరలోకం. ఆ మంచి మార్గం నేర్చుకో సోదరుడా, ఆ మంచి మార్గం నేర్చుకో సోదరి. కన్ను మూస్తే కనిపించదురా ఈ లోకం, ప్రభు యేసుని నమ్మి నీవు చేరరా పరలోకం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దగ్గర ఇంచుమించు 30-40 సువార్తలు పాడుపాడాను నేను రాసుకుని. అర్ధరాత్రి 4 గంటలకు రాసుకునే పాట. దుబాయ్ దేశంలో ఉన్నటువంటి నా సహోదరి యొక్క తల్లి చేరుకున్నప్పుడు పాట రాసింది. పరిశుద్ధాత్మలో నాకు ఇచ్చిన అనుభవాన్ని పాట రాసుకుంటూ ఇంత మటుకు అనేక మన సువార్తలు పొద్దున మొదలెట్టి సాయంత్రం ఇదే పాట పాడుతున్నాను. పొద్దున మొదలెట్టి సువార్తలు ఒక పాట సరిపోతుంది. కన్ను మూస్తే కనిపించదు నీ లోకం, ప్రభు యేసుని నమ్మి నీవు చేరరా పరలోకం, సరిపోతుంది. అక్కడికి వెళ్ళవలసిందే సువార్త. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కనుక మనం మరణించినప్పటికీ కన్ను మూసిన వెంటనే నువ్వు తెలుసు పరదేశంలో తెలుస్తావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు చనిపోయి దేవతలు చేత కొనుక్కోబడ్డాడు. పరదేశం అబ్రహాములో అనుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో వేద పడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. మన క్రియలు మన వెంట వస్తాయంట. ఈ భూమి మీద మనం ఏ క్రియలు అయితే జరిగిస్తామో ఆ క్రియలు మన వెంట వస్తాయని ప్రకటనలను సెలవిస్తుంది. వారి క్రియలు వారి వెంట పోవును కనుక దేవుడు అక్కడ ఆశ్రమం కనుక ఆయన కార్యాలు ఆయన ప్రవచించిన ప్రతి ఒక్క ప్రవచనము ఈ భూమి మీద నెరవేర్చబడుతుంది కనుక మనమందరూ సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడి సేవకులుగా హెచ్చరిక చేస్తున్నాను. కనుక ఆఖరిగా నేను చెప్పే రెండు మాటల గురించి చాలా ఇష్టపడతాం. 25వ వచనంలో చూస్తే కనుక జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యాలు వేస్తాయి, యుద్ధం గురించి సమాచారం గురించి వింటారు, తెగుళ్ళు వస్తాయి. ఆఖరిగా జరిగేది ఏంటని ఆలోచన చేస్తే మరియు అమ్మా 25వ వచనం 21వ అధ్యాయం 20వ వచనం లూకాసు వార్త గట్టిగా చదవాలి. మరియు ఏంటంట సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు చాలా మార్పులు వచ్చాయా? సూర్య చంద్ర నక్షత్రములు గమనిస్తున్నారు ఎవరు? మా బంధువులు విడిచిపెట్టేసారు సూర్యుడు చంద్రుడు ఎంతవరకు వచ్చేసారు. అంతా గమనించారు. ఇంతకుముందు సూర్యుడు అన్నిటి మీద వెళ్ళేవాడు సూర్యుడు. ఇప్పుడు ఈ పక్కే వాడు వెళ్తున్నాడు. చంద్రుడు కూడా అదే రీతికి వెళ్తున్నాడు. తూర్పు ఉదయించవలసిన సూర్యుడు ఈ మూలలో ఉదయించి అటు ఉత్తర దిక్కున ఉత్తర దిక్కు వెళ్ళిపోతున్నాడు. మీరు గమనించిన రాత్రికాల సమయం తెల్లగడ్డ లేచి వారికి తెలుస్తుంది. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనబడతాయి. ఏ సూచనలు అంటే అవి స్థానాలు తప్పిపోతాయి. సూర్య చంద్రులు స్థానాలు తప్పిపోయి మనం చూస్తున్నాం. ఆయన రాకడకు జరిగే సూచనలు, ఆయన రాకడకు జరిగే సూచనలు. ఆకాశమందరి శక్తులు అభిలింపబడును. ఇది త్వరలో జరగబోతుంది కనుక లోకము మీదకి రాబో వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చెడు కూరుదురు. ధైర్యం చెడి కూరుదురు, భయపడతారంటండి. ఎప్పుడు వరకు సూర్యచంద్ర నక్షత్రం వరకు వచ్చింది. ఆకాశంలో కనుక ఆ భయోత్సవంలో కనుక జరిగితే కనుక నేను భయపడేదేమో రాబోతుంది. జాగ్రత్త. కానీ నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే కనుక నో ప్రాబ్లం, నా యేసు రాకడానికి ఏమి జరగవలసిందే జరుగుతున్నాయి. దేవానికి స్తోత్రం, నీ రాక రాసాము నీకు వందనాలు ప్రభు చెప్పగలుగుతావు. ఎప్పుడు చెప్పగలుగుతావు? ఎప్పుడు చెప్పగలుగుతావు? కాబట్టి మీరు జరుగుకోబడి నల్లగా తప్పించుకొని మనుష్య కుమారుని యొక్క నిలవబడకు శక్తి గల వారినట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెల్లగా ఉన్నప్పుడు నేను ధైర్యంగా నిలబడగలుగుతాను. లేదంటే నీలో భయము ఎంతమంది ఈ రాత్రి మనం చచ్చిపోయామనుకుంటాం. ఒకసారి ఏదైనా మాట్లాడుతామంటారు, నేను అక్కడే మాట్లాడతాను అనుకుందాం. ఒకసారి చనిపోయామనుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలి అనిపిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తావు? చనిపోయినారు. నేను చెప్తాను చచ్చిపోతే కనుక అప్పుడు దేవుడికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. నాకు ఆ నిరీక్షణతో నేను ఉన్నాను. ఎందుకంటే ఇంకొక నేను సంపాదించుకోవాలి. 10 సంవత్సరాలు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జాబ్ చేసి నేను ఎప్పుడు ధనాన్ని సంపాదించుకోలేదు. నాకు ఎప్పుడు ఎలా కావాలో ఆ రోజు గారు దేవుడు పంపిస్తాడు. ఆ నిరీక్షణ నాకు ఉంది. అలాగే నేను బ్రతుకుతున్నాను. జూన్ నెలలో మళ్ళీ దుబాయ్ దేశానికి వెళ్తున్నాను. మెసేజ్ చెప్పడానికి వెళ్తున్నాను. ఇవన్నీ దేవుడు ప్రణాళిక. మరి నేను అడిగిన మాట ఎవరు సమాధానం చెప్పలేదు. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా చీరలడుగుతావా, బట్టలడుగుతావా, ఏమడుగుతావు? అడుగుతావా? ధనము కోరుతావా, ఘనము కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా? దేవుడే 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 కనిపించి
కుమార్తె ఈ రాత్రి నేను తీసుకోవాలని అనుకుంటున్నాను, వస్తావా? నేను ఏం చేస్తాను? వెళ్తావా? బ్యాంకులో బంగారం ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఉందని చెప్తాను. అవి నీకంట రావు, అవి నీకంట రావు. ఓకుడు మరియమ్మ గారని ఒక మహాభక్తురాలు. నేను ముగించిపోతున్నాను, సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వాలి. అదే మహాభక్తురాలు ప్రార్థనకు వచ్చింది. మా ఇంటి దగ్గర మున్సిపల్ గారని ఒక ఆవిడ ప్రార్థన నాకు తెలుసు బాగా, మీలో చాలా మంది తెలుసుకొచ్చాము. కనుక దేవుడు 22 మంది చూపించాడండి. 22 మంది వస్తున్నారు, మంచి భక్తురాలు. ఏది అంటే చూపిస్తుందండి. 22 మంది వస్తున్నారు అన్న తర్వాత 21 మంది వచ్చారంట. దేవుడు 22 మంది బయలుపరిచాడు. 21 వచ్చారంటే కవరం పడుతూ ఎట్టి తిరుగుతున్న దేవా 22 మంది అన్నావా, 21 మంది వచ్చారు, 21 మంది వచ్చినారంట. వీళ్ళు ప్రార్థన పాడుతున్నారు. అప్పుడు వచ్చిందంట ఎవరో ఓపుడు మరియమ్మ గారు సాకులో బయట పెట్టుకుని వచ్చిందంట. దేవానికి స్తోత్రం అన్నమాట అని. అమ్మాయి ఏంటైంది అని అడిగిందంట. అమ్మా, దేవుడు ఈ ప్రాంతంలో ఈ సెంటర్ దాకా అడుగు పెట్టడానికి ఒకసారి నన్ను ఇదంతా తిరిగి చూస్తామన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రాంతాన్ని నన్ను తిరిగి చూసామన్నాడు. చూసొచ్చాడమ్మా. ఈ ప్రాంతం అంతా సొదొమ గొమొర్రా పట్టణం వలె ఉన్నది. ఈ ప్రాంతంలో భయంకరమైన ఆత్మ ఉందని చెప్పిందన్న. ఎప్పుడు తెలుసా? ఈ 10 సంవత్సరాల క్రితం జరిగిన మాట. ఈ రోజు వరకు ఈ మాట అనేకమైన మహాసభలో చెప్పాను. ఎందుకంటే ఈ రోజు నేను నివాసం చేస్తున్న ఆ గ్రూప్ అంతా భయంకరమైన పాపంలో ఉంది. ఈరోజు ఆమె ప్రవచించిన ప్రవచనం అక్షరాల నెరవేర్చబడ్డాయి. ఈరోజు ఖచ్చితంగా యవనస్తులు చెడిపోయారు. ఆమె రీసెంట్గా జరిగింది. లైవ్ అవుతుందా? ఎక్కడ అవుతుందా? ఓకే, ఎక్కడ మైండ్ జరిగింది. 12:30 అయింది. అప్పుడే నేను మీటింగ్ నుంచి కూడా మంచి మొదలు పడుతున్నాను. సడన్ గా ఫోన్ పడేసి అలా పెట్టేసింది. బాబాయ్ ఒకసారి అర్జెంట్ పెట్టినా ఇంద్ర ఈ టైం ఏం జరిగింది అంటే, నువ్వు బొమ్మ రావు బయట ఎక్కడ ఉన్నావంటే నేను ఎవరు పాలన కాకుండా రాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సిగరెట్ కాల్చుకుంటున్నాను. అక్కడ ఫీల్ ఏమన్నా డ్రగ్ తీసుకున్నాను. గతం వాళ్ళు ఎందుకు వచ్చేటంటే సిగరెట్ కాల్చుకుంటే అది దాంట్లో ఆ ఇంటికి చుట్టూనే కెమెరా ఉంది. ఇంటికి చుట్టూనే కెమెరా ఉంది. సరే మనం ఇంట్లో పెట్టి మొబైల్ ఇచ్చి గంటలు ఇచ్చి తీసుకుని పొద్దున్న తల్లిదండ్రులు తీసుకుని కొద్దిగా మాట్లాడుతున్నాను. ఆ రోజు కూడా ఆదివారం చట్టాలుగా మధ్యాహ్నం పూజ చేశారు. సాయంత్రం పడిన తర్వాత వాడు చెప్పిన దాన్ని స్టేజ్ చెప్పిన మొత్తాన్ని ఒక పంతం లేదు. అందులో ఒక అర్థం వీళ్ళు స్టేజ్ పెట్టాను. అప్పుడు వచ్చి చెప్పాడు, నేను అంతా చేసుకుని చెప్తాను. ఏం చెప్పాడు? అంతా ఏమీ చెప్తాడు. అది ఎందుకు వచ్చాడు అంటే చాక్లెట్ కూడా వచ్చాడు. ఏమొచ్చాడు? చాక్లెట్ కూడా వచ్చాడు. మరి ఉండడం వచ్చి రాను చాక్లెట్ అంటే అలా కూడా వచ్చాడు. సీసీ కెమెరాలు ఉన్నాయా? సంవత్సరం బట్టి వస్తున్నానయ్యా. ఇప్పుడు సంవత్సరం బట్టి నేను వస్తున్నాను. అది ఫోన్ తీసుకున్నాను, ఫోన్ తీసుకున్నాను, డేటా చూసిన కాల్ డేటా తీసుకున్నాను, వీడియోస్ తీసుకున్నాను, అన్ని తీసిన తర్వాత మాకి నాశక్తి ఉండాలి. ఎందుకు నేను మాట చెప్తానంటే ఆ సేవకులు చెప్పిన ప్రతి ఒక్క ప్రవచనం ఈరోజు నా ఇంట్లో నెరవేర్చబడుతున్నామా? చాలా జాగ్రత్త పెడుతున్నారా? చాలా జాగ్రత్త. ఆమె చనిపోకముందు నేను పలాని తినానా, పలాని 4 గంటలకు చనిపోతుందని చెప్పింది. ఎన్ని గంటలకి? 4 గంటలకి. మీరు ఇంకా మీ డౌట్ కదలకపోతే కనుక ఓటులోకి వెళ్ళి ఓటుడు మరియమ్మ గారు అంటే ఎవరైనా అడగంటే మీకు చెప్తారు. ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే దేవుడు మాట్లాడేవాడు. దేవుడు మాట్లాడేదేవుడు. నా బ్రతుకులో నా జీవితంలో మాట్లాడేదేవుడు. నీతో కూడా మాట్లాడతాడు. మాట్లాడా కనుక ఈ రాత్రి కుమార్తె నేను తీసుకోవాలి, కుమార్తె నేను తీసుకోవాలి, నేను నేను తీసుకోవాలి చెప్తాను. ఉండే కనుక మీ మాస్టర్ గారు తీసుకుంటారని నేను చెప్తాను. కనుక చాలా మంది
సమయం అవుతుంది కాబట్టి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కనుక ఆయన ఎదుట మనం నిలబడటానికి శక్తి గలవారు అన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయటకు సిద్ధపాటు కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. పెళ్లికి సిద్ధపాటు కలిగి ఉంటామా, ఊరికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉంటాం, అన్నింటికి సిద్ధపాటు కలిగి ఉంటాం. ఆదివారం మందిరానికి వచ్చేటప్పటికి సిద్ధపడతాం. అవునా? మందిరానికి వచ్చేటప్పటికి సిద్ధపాటు ఉంటుంది. ఆ రోజు కొద్ది బీరువాలో వచ్చి రాత్రి పాటలు, ఈ బీరువాలో పాటలు లాగేటప్పుడు పాస్టర్ ప్రాణం ప్రార్థన అయిపోతే, ఆరాధన అయిపోతే అన్నీ అయిపోతాయి. ఇంకా అనుకోవాలి కదా, నమ్మకండి అనుకోవాలి. ఎందుకంటే చెప్పింది ఇస్తే ఆ రోజు కాదు పాటలకి కార్యక్రమం పెట్టుకున్నాం, లేదా శుభాలకి కార్యక్రమం పెట్టుకుంటాం. ఇలాగ దేవుని సన్నిధిని దొంగిలిస్తే కనుక అది బాగుండదు. మీకు నేను చెప్తున్నాను, సేవకు సమయం లేదు కాబట్టి మీరు బతికేది సమయం ఉంటే చెప్తున్నాను. అసలు ఆయన వెళ్ళకుండా దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మెలుపు కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి మనం. అలాంటి ప్రార్థన జీవితం మీ కుటుంబంలో ఉండాలి. మీలో కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి. నా మాట కొంచెం ఖండితంగా ఉండొచ్చేమో కానీ అది మీ జీవితానికి చాలా ఉపయోగపడే మాట, మీ కుటుంబానికి చాలా ఉపయోగపడే మాటలు. అని దేవుడు మాట్లాడాలంటే నేను అన్నాను, ప్రభా నాకు ఇలాంటి మెసేజ్లు ప్రసంగం అసలు చెప్తాం, నేను 2 పాటలు పాడి ఆరాధన చెప్పడానికి సందేశాలను అతరాత్రి 1 గంటల పరిశుద్ధాత్మ సాగు మాట్లాడాడు. దుబాయ్ నుంచి ఎంతో ప్రాంతాలు కలిగింది. దుబాయ్ దేశంలో మాట్లాడే ఒకసారి పాస్టర్ దొరుకుతాయి కదా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలని చెప్తున్నాను. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ అదే సేవకులు అయ్యా మీరు క్షమించండి, ఆ రోజు మీరు కలిగిన మాట నేను నెగ్లెక్ట్ చేసాను, వినలేదు అని ఈరోజు దాని ఫలితం మీద నేను చూడగలుగుతున్నాను. సేవకులు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కనుక నేను వాడుకుంటున్నాను. మరి నిన్ను కూడా పిలిచాడు కదా, నేనెందుకు పిలిచాడో నీకు తెలుసా? నేనెందుకు పిలిచాడమ్మా, నేనెందుకు పిలిచాడు దేవుడు తెలుసా? నేనెందుకు పిలిచాడు తెలుసా? ఎప్పుడైనా మనం అడిగామా, ప్రభా నన్ను ఎందుకు పిలిచావు, అసలు ఈ భూమి మీద నన్ను ఎందుకు రప్పించావు? 2వ అయ్యేట్టుగా నీ కరుణను చూసి నిలుపుకున్న దినంలో ఒక టైంలో కాకపోయినా దినములన్నీ గ్రంథంలో లిఖితములాయని భక్తులు రాసుకుంటూ వస్తుంది. లేదా నీ దినాల పరిమాణం నాకు తెలుసు, నేను ఎందుకు పిలిచాడో అది తెలుసు. అంటే అదే బాధ్యతలు ఎవా నీ చిత్తం నెరవేర్చకు నేను భూమికి వచ్చాను. మరి నువ్వు ఎందుకు వచ్చి భూమికి క్రైస్తవుడు క్రైస్తవుడు నన్ను దేవుడు ఎందుకు వాడు పిలుచుకున్నాడు అని వాడుకుంటున్నాడు. మరి నిన్ను ఒక ప్రార్థించే వ్యక్తిగా ఉంచాడా, పాటలు పాడే వ్యక్తిగా ఉంచాడా, లేకపోతే అనేక విజ్ఞాపన చేసి దాన్ని ఉంచాడా? ఎప్పుడైనా నిన్ను ప్రశ్న వేసుకున్నావా? ఈ రాత్రి వేసుకో, ఈ రాత్రి ప్రశ్న వేసుకో. కల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన పరిశుద్ధ మహోన్నత మా దేవ, మీకు వందనాలు ప్రభువా. ఎంతవరకు నీ లేకుండా అనేకమైన విషయాలు మాతో మాట్లాడారు. మెలుపు కలిగి సిద్ధపాటు కలిగి ప్రార్థించేవారుగా మీరు ఉండాలని నీ లేకుండా సెలవిస్తారు. ఎందుకంటే నీ రాత్రి సూచనలు మీకు భూమి మీద జరుగుతుండగా సిద్ధపాటు కలిగి మీ జీవితాలుగా మా జీవితాలను నేను మనసును ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రార్థనకు జ్ఞాపకాలు ఎడతెగక ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసేవారుగా మాకు కొంచెమని, ఎందుకంటే అతి సమీపంగా నీ రాకడం నీ సూచన జరుగుతున్నారు కనుక ప్రతి ఒక్కరూ నాని సిద్ధపాటు కలిగి నీ మహిమ రాకకు ఎదురు చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నువ్వు మహిమ రాకతో వచ్చినప్పుడు సిగ్గుపడక ధైర్యంగా ఎదుర్కొనేట్టుకుంటున్నాం. అందరికీ దయచేయమని చూపించమని ఇప్పుడు వచ్చిన వీళ్ళందరినీ కృపాసాలు మహిమానంత ప్రభావాన్ని కావచ్చు మాకు మీ త్వరగా రాణి తండ్రి అసలు నేస్తున్నాము మీ ప్రార్థన తండ్రి. ఆమేన్. రీతిలో దేవుడు వాక్యాన్ని ఇచ్చిన దైవజనుల సంగతి తెలియజేస్తున్నాం. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూడికను ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. రాత్రికాల సమయంలో జరిగిన కూడికను తండ్రి ఇంతవరకు మొదటి నుంచి చివరి వరకు వినామని మాత్రమే మా జీవితాలకు తండ్రి మేలుకరంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి గొప్ప నిమిషాలు ఇంతవరకు మీ సేవకులను నిలబెట్టుకుని మీరు అందరితో కూడా మీరు మాట్లాడాలి తండ్రి. పైకి
భయంకరమైన దినాలను, భయంకరమైన శ్రమలను మేము తప్పించుకోవాలి అంటే అయా మెలకువ కలిగి ప్రార్థించాలని, సిద్ధపాటు కలిగి తండ్రి మా ఆత్మీయ జీవితాలలో రాకడ వరకు మేము ఎదురు చూచే బిడ్డలుగా మేము ఉండాలి అని సేవకుడు సూటిగా మాతో మాట్లాడినందుకు మీరు రాకడకు మీరు చెప్పిన గుర్తులన్నీ కూడా ఒకటి అన్ని కూడా జరుగుతూ ఉన్నవి తండ్రి. అయ్యా మీరు చూస్తూ ఉన్న మేము తండ్రి అయా సిద్ధపాటు లేకుండా ఉన్నట్లయితే, మమ్మల్ని మీరు రాకడ వరకు సిద్ధపరచుకున్నట్లయితే భయంకరమైన శ్రమ దినాలు మేము అనుభవించవలసి వస్తుందని మరొకసారి సేవకుల ద్వారా మాకు గుర్తు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నా వాక్యమైన మేమందరం కూడా మెలకువగా ఉండి ప్రార్థించినందుకు వాళ్ళని నడిపించబడటకు సహాయం చేయండి. ప్రార్థనను తండ్రి అలక్ష్యం చేయకుండా, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా తండ్రి అయ్యా బలమైన తండ్రి స్థిరమైన ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండేందుకు కృపని మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎడతెగక ప్రార్థించే కృపను మేము కలిగి ఉండేటట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అటువంటి ప్రార్థన ఆత్మ చేత అయ్యా మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నశించిపోతున్న వారి వరకు రోదన ధ్వని చేసే తండ్రి అయ్యా విజ్ఞాపన ఆత్మ చేత మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. చెప్పసత్యము కానీ మూలుగులతో అయ్యా నీ సన్నిధిలో విజ్ఞాపన చేసి విజ్ఞాపన ఆత్మ చేత తండ్రి అయ్యా మా సంఘమును మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రాలు దేవా. అవునయ్యా మేము సుఖముగా క్షేమముగా బ్రతకాలి అంటే రాజులందరి కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతాస్తుతులను అర్పించాలని ఈ లేఖనంలో మీరు సెలవించిన రీతిగా పరిశుద్ధాత్మ దేవ అటుగా ప్రార్థించే కృపను దయచేయండి. అటుగా ప్రార్థించే అభిషేకమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ప్రాంతంలో అనేక మంది నశించిపోతున్నారు అయ్యా. నీ నెరగని బిడ్డలు అనేక మంది ఉంటూ ఉండగా తండ్రి వారందరి కొరకు యేసయ్యా కన్నీటితో నీ పాదములను తడుపుతూ తండ్రి అగ్నిలో నిలవని తండ్రి అయ్యా నీ వైపు రాగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ధనము వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన తండ్రి ప్రభువా అయ్యా మేము ప్రార్థనకు దూరముగా వెళ్ళిపోకుండా పరిశుద్ధాత్మ ఏవైతే తండ్రి మాకు ఆటంకాలుగా ఉన్న వాటన్నిటినీ కూడా మేము తొలగించుకోండి తండ్రి. ఒక స్థిరమైన బలమైన ప్రార్థన యోధులుగా అయ్యా ఏ కాలంలో తండ్రి అయ్యా దేశం యొక్క బండ సందులలో నిలబడి విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా అయ్యా మేమందరూ ఉండగలుగున్నట్లుగా పరిశుద్ధాత్ముడా మీ బలమైన కృపను మా మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవావాక్యము చెప్పిన సేవకులను బట్టి నీకు స్తోత్రాలు, వైపించిన కుటుంబాన్ని బట్టి, అప్పగించిన సంఘమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దీవించండి దేవా, ఆశీర్వదించండి, ఇంకా మీరు బలపరచండి, ఇంకా మీరు వాడుకోండి యేసునామమున. అలాగే మీరు రాత్రి ప్రార్థన గురువుల పాల్గొన్న సంఘ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డలే ఆశ కలిగి, ఏ కోరిక కలిగి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో నిశ్చయముగా యేసునామమున వారి ప్రతి ఒక్క ఆశ తీర్చబడునుగా ప్రార్థన చేస్తున్నాము. వారి ప్రతి ఇక్కట్లో ఇబ్బందులు, ప్రతికూలతలన్నీ కూడా యేసుక్రీస్తు నామమున తొలగిపోవునుగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. నిశ్చయముగా వారి కుటుంబాలను మీ పరలోకము తెరవబడునుగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రతి పర సంబంధమైన ఆశీర్వాదము నిశ్చయముగా సంఘములోని ప్రతి కుటుంబము కూడా యేసు నామమున అనుభవించునుగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. యేసు నామమున సంఘముల కుటుంబాల్లో క్షేమము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, ఐక్యత కలుగును గాక, సమాధానము కలుగును గాక. శాపము యేసు నామమున వారి కుటుంబాలను విడిచిపోవునుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి చీకటి బంధకాలు యేసు నామమున తెగిపోవునుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. సంఘటన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా యేసు నామమున దీవించబడునుగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. సంఘటన కుటుంబాలైనా ఎవరికైతే రక్షణ లేదు యేసు నామమున వారి రక్షణలోకి వచ్చేందుగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. నిశ్చయంగా సంఘమంతా కూడా ఆధ్యాత్మికతలో అభివృద్ధిలోనికి నడిపించబడునుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మీయతలో లోతైన అనుభవాలు చూచుదురుగా ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఆ దినమైన పేతురు ఏ విధంగా పరమేశ్వరుడి దర్శనమును చూశాడు, యోహాను ఏ విధంగా పరమేశ్వరుడి దర్శనమును చూచాడు, కొర్నేలి ఏ విధంగా పరమేశ్వరుడి దర్శనమును చూచాడు. నిశ్చయముగా సంఘ బిడ్డలందరి మనోనేత్రములు అయ్యా తెరవబడునుగాక, అయ్యా పరమేశ్వరుడి పరలోక అనుభవాన్ని పొందుకొందునుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా నిశ్చయముగా ప్రార్థన కోరికల ద్వారా అయ్యా మా సంఘములో నూతనమైన కార్యాలు జరుగునుగా ప్రార్థన చేస్తున్నాము. అయ్యా ఎవరి బిడ్డల ఆశలు రాత్రి ప్రార్థనలో ఏకీభవించారు. నిశ్చయముగా ప్రతి హృదయం యొక్క ఆలోచన ఎరిగి ఉన్న దేవుడు, హృదయంలో ఉన్న ఆశలు ఎరిగి ఉన్న దేవుడు, నిశ్చయముగా
వారి ఆశలన్నీ కూడా తీర్చబడును కాకని ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి పక్షంలో నూతనమైన ద్వారమయ్యా, ఎవరును మూయలేని ద్వారము యేసు క్రీస్తు నామమున వారి పక్షమున తెరవబడును కాకని ప్రార్థన చేస్తున్నాము. దేవా నీ కృపను కుమరించండి, నీ కృపను కుమరించండి. ఈ కార్యముల సంఘ బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. సంఘ సరిహద్దులను విశాలపరచండియా, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి, దీవించండి, ఆయురారోగ్యములను అనుగ్రహింపచేయండి. నీకు స్తోత్రాలు. వారికి అప్పగించిన బాధ్యతల్లో నమ్మకముగా ఉంటూ సంఘముల అభివృద్ధిలోనికి నడిపించగలిగి కృప వారికి కలుగును గాక, కృప వారికి కలుగును గాక, కృప వారికి కలుగును గాక ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేక శ్రీ సమాజాలను జ్ఞాపకం చేసుకుని బలపరచండియా. నీ ప్రార్థనాత్మ చిత్త బిడ్డలను సంధించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు అయ్యా, సంఘంలోని కుటుంబాలన్నిటి కొరకు తండ్రి కన్నీటితో నీ పాదాలను తడుపుతూ తండ్రి అయ్యా, బలమైన కార్యాలు తండ్రి వారి ప్రార్థనలో చూడగలుగునట్లుగా పరిశుద్ధాత్ముడా ప్రతి స్త్రీని మీరు బలపరచండి, ప్రతి ఒక్క స్త్రీని మీరు అభిషేకించండి. ఒక దిబోరా వలె, ఒక ఎస్తేరు వలె అయ్యా, ఒక రూతు వలె తండ్రి అయ్యా, అంత్యకాలంలో దేవా వారి లేపబడినట్లుగా అయ్యా, నీ రాజ్య వ్యాప్తిలో ఒక బలమైన పని ఉంచులుగా తండ్రి వారు వాడబడినట్లుగా నిశ్చయముగా నీ కృప వారికి కలుగులుగాక, నిశ్చయముగా నీ కృప వారికి కలుగులుగాక ప్రార్థన చేస్తున్నాం. ప్రతి యవనస్తులకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా సర్యవనస్తులందరూ కూడా నీ మందిర ఆవరణంలోనికి రావాలి తండ్రి అయ్యా. నీవిచ్చే రక్షణ ఆనందాన్ని బిడ్డలు అనుభవించాలయ్యా. ఈ లోకపు ఆనందం కాదు తండ్రి అయ్యా, నీవిచ్చే ఆనందాన్ని వారి నుంచి చూడగలగాలి తండ్రి అయ్యా. ప్రతి యవనస్తులు మీరు తోడుకోనండి, ప్రతి యవనస్తులతో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రతి యవన బంధకాలు తెగిపోవునుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి చీకటి కాడి యేసు నామమున విరిగిపోవునుగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా అయ్యా, నీ వైపు ఆకర్షించయ్యా అయ్యా. మందిరములకు తోడుకొనండి తండ్రి అయ్యా. మా ప్రాంతంలో బలమైన ఉద్యమం అనుగ్రహించేలాగా యవనస్తులను మీరు మార్చడానికి స్తోత్రాలు అయ్యా. శత్రుకు మేషుకు అబేద్నెగోల వలె, ఒక దానియేలు వలె, ఒక యోసేపు వలె తండ్రి అయ్యా, మా ప్రాంతంలోని యవనస్తులందరూ కూడా ఈ అన్ని దినాల్లో నీ కొరకు తెలియజేయగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. సంస్కృతి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్నప్పటి నుంచి నీ యొక్క వయసు లేదు, జ్ఞానం లేదు, పెద్దల లేదు, బిడ్డలు ఎదుగుతూ తండ్రి మీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. దూరదేశంలో మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగుల్లో, వారి ప్రయాణాల్లో అయ్యా కృపాక్షేమాలు దయచేయండి. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగులకు ఉన్నతమైన స్థితిలోనికి వారిని నడిపించండి అయ్యా. దూరదేశాల్లో ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. నిశ్చయముగా యేసునామమున వారి ప్రయత్నాలు శుభము కలుగునుగాక, వారి ప్రయత్నాలకు మీ సహాయము కలుగునుగాక. ఆశ్చర్యకరమైన మీ సహాయము యేసునామమున వారికి కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా నీ పరలోకము వారి పక్షమున తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నానయ్యా. మోయబడిన ప్రతి ద్వారము కూడా నజరేయుడైన యేసు నామమున తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నానయ్యా. వివాహాల వరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏకాగ్రమైన సంసారాలుగా చేస్తారని సెలవు ఇచ్చిన దేవా, నిశ్చయముగా యేసు నామమున ఎవరెవరైతే వివాహాల వరకు ఎదురు చూస్తున్నారో యేసు నామమున చక్కటి సంబంధాల వారికి వచ్చునుగాక ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకాల, ప్రతి అడ్డుబండలన్నీ కూడా యేసు నామమున తీసివేయబడునుగాక. ఇప్పుడు పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ కార్యములను వారి జీవితాల్లో ప్రారంభించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డనైతే వారి కొరకు మీరు సిద్ధపరిచి ఇచ్చారో యేసు నామమున వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలం యేసు నామమున కలుగునుగాక ప్రార్థన చేస్తున్నానయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు బలపరచండి తండ్రి. ఉద్యోగుల వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు యేసు నామమున శుభము కలుగునుగాక. యేసు నామమున మంచి ఉద్యోగుల వారికి వచ్చునుగాక ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవానికి వందనాలు. చదువుకున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన జ్ఞానం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు విజయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు అన్ని విషయాల్లో మా సంఘ బిడ్డల వరకు కుటుంబాలను దీవించండి. నిశ్చయముగా 7 దినాల ప్రార్థన కూడికల ద్వారా యేసు నామమున మా సంఘ కుటుంబాలన్నిటికీ శుభము కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. రాత్రి వారి వారి గృహాలు వెళ్తుండగా క్షేమకరంగా తోడుకుని అలానే రాత్రి కాల సమయంలో జరిగే ప్రార్థన కూడికలో అయ్యా మేమందరూ వచ్చి కనపరచు కృపనివ్వండి. ఇంకా సంఘ బిడ్డలు నీకు ముందున్నారయ్యా, వారందరూ కూడా తండ్రి అయ్యా ప్రేరేపించబడి
ఎప్పుడైతే మన జరగబోతున్న ప్రార్థన కొడుకుల పాల్గొన్నట్లుగా వారిని కూడా మీరు తోడుకొని రమ్మని సమస్తమైనంత ప్రభావం రాత్రి కూడిక ద్వారా నీకే ఆరోపిస్తూ యేసు నామమున ఈ మనవలన్నిటిని అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ మనకు లోకములను సకల పరిశుద్ధులు ఇక్కడ జరగబోతున్న కూడికలన్నిటికీ తోడేయండి, ఆశీర్వాదకరముగా జరిగించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. కేబుల్ లేదని చెప్పాను మా వాళ్ళకి.